సో దట్ మైట్ బి ది అనదర్ రీజన్ టు టేక్ ద ప్రాపర్టీ. సో అంటే ఒక ల్యాండ్ మార్క్ బిల్డింగ్ కడదామన్నది వాళ్ళ మైండ్ సెట్ అయి ఉండొచ్చు. సో దట్ మైట్ బి ద రీజన్. అండ్ మీ కమింగ్ టు యువర్ పాయింట్ వచ్చేసరికి ల్యాండ్ రేట్స్ ఏవైతే ఇప్పుడు ఇది ఇంతకు వెళ్ళింది కాబట్టి ఎగ్జాంపుల్ నియోపోలిస్లో 137కి వెళ్ళింది. దీని ఇంపాక్ట్ ఎక్కడికి ఉంటుంది? మోగిలాలో ప్రైస్ మారింది అనుకోండి, నెక్స్ట్ వచ్చేది మోగిలా. నియోపోలిస్ డౌన్ తీసుకుంటే నెక్స్ట్ వచ్చేది మోగిలా శంకరపల్లి రోడ్డు. అండ్ అక్కడ నుంచి నియోపోలిస్ ఇటుపక్క తీసుకుంటే అంత 111 ల్యాండ్ ఎక్కువ. ఇది మన జన్వాడ అవ్వచ్చు, బ్యాక్ నుంచి వచ్చేస్తే అటు అజీజ్ నగరు, చేవెళ్ళ, అప్పా జంక్షన్ వరకు కూడాను ఆ CB80 రోడ్డు ఉంది కదా, CB80 నుంచి డౌన్కి వెళ్ళిపోతే మొత్తం కూడా 111 ల్యాండ్. సో ఇప్పుడు ఈ ఇంపాక్ట్ ఖచ్చితంగా వాటి మీద పడుతుంది. ఇక్కడనే ఇంతకు పోయింది కాబట్టి ల్యాండ్ ఓనర్స్కి అంత ప్రైస్ వాళ్ళు ఇమ్మీడియట్గా ల్యాండ్ డెవలప్మెంట్కో సేల్కో చేయాలి. సేల్ చేయాలంటే ఇప్పుడు మొన్న ఉన్న ప్రైస్ని ఈరోజు చెప్పరు. ఇంకా అదే కదా, మొన్న ఉన్న ప్రైస్ని ఈరోజు చెప్పరు ఇంకా బై డిఫాల్ట్. ఎందుకంటే మాకు అక్కడ తెలియదు, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి అవసరం లేదు. అందుకే నేను చెప్పాను గోల్డ్ రేట్ లాగానే అవుతుంది ఇది అని. ఈ రియల్ ఎస్టేట్ ఈజ్ ఆల్ అబౌట్ నీడ్, సప్లై అండ్ డిమాండ్. అవసరం ఎంతవరకు ఉంటుందో పీపుల్ అంతవరకు అఫోర్డ్ చేయగలుగుతారు. అఫోర్డ్ చేయలేనప్పుడు స్ట్రెచ్ అవ్వాల్సిన అవసరం మెయిన్ ఎవరైతే ఎండ్ యూజర్ ఉంటాడో, ఇక్కడ టూ ఉంటారు, ఒకటి ఇన్వెస్టర్, రెండు ఎండ్ యూజర్. సో ఎండ్ యూజర్కి అంత ప్రైస్ పెట్టి కొనాల్సిన అవసరం అయితే ఉండదని నా ఒపీనియన్. సో ఈ ఇంపాక్ట్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. అది ఓవరాల్ హైదరాబాద్ మీద ఉంటుందా అంటే కొంతవరకు ఉంటుంది. బట్ రియలైజేషన్లో వచ్చినప్పుడు ఎక్కడైతే నియోపోలిస్ 100 కోట్లు వెళ్ళిందో దాని ఇంపాక్ట్ తర్వాత కోకాపేటలోనే 60 crore per acre ఒక డీల్ అయింది. ఐ డోంట్ వాంట్ టు నేమ్ దట్ ద బిల్డర్ నేమ్. 60కి వెళ్ళింది. 60కి ఎందుకు వెళ్ళింది అంటే వాళ్ళు రియలైజ్ అయ్యారు నియోపోలిస్లో కాబట్టి వాళ్ళకున్న పారామీటర్స్ అవ్వచ్చు, వాళ్ళకు ఆ ల్యాండ్ కొంటే ఒక G+30 G+40 floors హై రైజ్ కట్టుకోవచ్చు. బికాస్ ఆఫ్ ది రోడ్ ఫేసింగ్, రోడ్ విడ్త్ని బట్టి పర్మిషన్ FSI ఎక్కువ ఇస్తారు, ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ ఎక్కువ ఇస్తారు FSI. సో దానివల్ల 1 acre ఆ రోజు కొనుక్కోవచ్చు. బట్ 100 కోట్లకి ఇంకొక డీల్ అయిందా కోకాపేటలో? కాలేదు. 60కి వెళ్ళింది, 60 కోట్లకి వెళ్ళింది. వాళ్ళకి ఏముంటుంది? పర్ ఎకర్కి నేను పెట్టే ప్రైస్ ఎంత, పర్ ఎకర్కి నాకు పడే ల్యాండ్ కాస్ట్ ఎంత, నా కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత, నేను ఎంతకు అమ్మాలి, ఎంతకి సెట్ ప్రైస్ పెట్టుకుంటే నేను ప్రాఫిట్ మినిమం మార్జిన్లోనైనా కూడాను ప్రాజెక్ట్లోంచి బయటికి రాగలుగుతామన్నదే డెవలపర్ యొక్క క్యాలిక్యులేషన్ ఆల్వేస్ ఉంటుంది.